నమస్కారం. కథను వినబోయే వారికి చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఇప్పుడు చెప్పబోయేది చందమామ మందహాసం మూడవ భాగం, ఆఖరి భాగం. సమందల్ భటుల నుంచి తప్పించుకుని బయటికి పారిపోయి వచ్చిన సాలిహ్ బయట కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యచకితుడై నిలబడిపోయాడు. సమందల్ రాజభవనానికి ద్వారం వెలుపల 1000 మంది యోధులు సముద్రపు గుర్రాలనెక్కి ఆపాదమస్తకము ఉక్కు కవచాలు ధరించి సాయుధులై సోల్పులు తీరి నిలబడి ఉన్నారు. వారందరూ అతని పక్షం వారే. తన కొడుకు అపాయం శంకించి సాలిహ్ తల్లి అతని వెనకనే ఆ యోధులను ఆయత్తపరిచి పంపించింది. తనను కాపాడవచ్చిన యోధులతో సాలిహ్ పరిస్థితి అంతా 2 మాటల్లో చెప్పేసి లోపలికి పోయి ఆ నీచుడు అంతు తేల్చండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ యోధులు గుర్రాలపై నుంచి దూకి కత్తులు దూసి సాలిహ్ వెనుకగా రాజభవనంలోకి జొరబడ్డారు. కాలమేఘాలలాగా ఇంత బలం తన పైకి వస్తుంటే సమందల్ రాజు కొంచెమైనా జంకక తన రక్షక భటులతో ఈ మురికి వెధవను, వీడి వెంట ఉన్న మందను చీల్చి చేండాడండి, తలలు దొర్లిపడాలి అని ఆజ్ఞాపించాడు. ఇరుపక్కల వారు సమందల్ రాజుకు జై అని ఒకరు, సాలిహ్కు జై అని మరొకరు నినాదాలు చేస్తూ దొమ్మి చేయసాగారు. సాలిహ్ సైనికులది రాతి గుండెలు. వారు చూపిన పరాక్రమం ముందు కొండలైనా నిలవలేవు. వారి ఈటెలు ఖడ్గాలు సమందల్ భటులను సునాయాసంగా గుజ్జు నజ్జు చేసేశాయి. సమందల్ సింహాసనం చుట్టూ పీనుగుల కుప్పలు తయారైనాయి. సమందల్ ఆగ్రహావేశంతో నురుగులు కక్కుతూ సాలిహ్ పైకి ఉరికాడు. సాలిహ్ అతన్ని ఈటెతో ఆపి, విశ్వాసం లేని పశువ, నీకు మూడింది అంటూ దారుణంగా ఒక్క దెబ్బ కొట్టేసరికి సమందల్ విరుచుకు పడిపోయాడు. సాలిహ్ అతన్ని కదలకుండా పట్టుకుని ఉండగా అతని భటులు సమందల్ని బంధించి అతన్ని పెడరెక్కలు విరిచి కట్టారు. రాజసౌధంలో యుద్ధ కోలాహలం ఆరంభం కాగానే భయపడిపోయిన రాజకుమార్తె జహనారా ఒక చెలికత్తను వెంటబెట్టుకుని సముద్రం అడుగున చాలా దూరం వెళ్ళి నిర్జనమైన లంకను ఒకదాన్ని చేరుకుని అక్కడ నీటిపైకి వచ్చింది. అక్కడ దట్టమైన చెట్లు గుబుర్లు గుబుర్లుగా ఉన్నాయి. ఆత్మరక్షణ కోసం జహనారా ఒక చెట్టు ఎక్కి కొమ్మలలో దాక్కున్నది. ఆమె చెలికెత్తె మరొక చెట్టు ఎక్కింది. జహనారాకు జరిగిన అనుభవం లాంటిదే మేనమామ ఇంటి వద్ద బద్ర్ బస్సీంకి కూడా జరిగింది. ఉభయ పక్షాల యోధులు యుద్ధానికి తలపడగానే సాలిహ్ వెంట కానుకలు మోసుకు వెళ్లిన బానిసలు ఒక్క పరుగును తిరిగి వెళ్లి సాలిహ్ తల్లితో జరిగినదంతా చెప్పారు. ఈ దారుణ పరిణామానికి తానే కారణం అనుకుని బద్ర్ బసీం చాలా కలవరపడ్డాడు. తన అమ్మమ్మ ఎదుట పడడానికి కూడా అతని మొహం చెల్లలేదు. సాలిహ్కు అపాయం కలిగే పక్షంలో ఆ బాధ్యతను ఆమె తనపై వేస్తుందని భయపడ్డాడు. అందుచేత ఆమె బానిసలతో మాట్లాడుతున్న సమయంలో అతను అక్కడ నుంచి బయలుదేరి నీటిపైకి వచ్చేశాడు. ఇంటికి వెళ్ళి తల్లిని కలుసుకుందామని అతని ఉద్దేశం. అయితే సముద్రం మీద అతనికి దారి సరిగా తెలియక తాను కూడా ఇదే నిర్జనమైన లంకనే చేరుకున్నాడు. అతను చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఉండటాన లంకను చేరుతూనే ఒక చెట్టు కింద నడుము వాల్చాడు. ఆ చెట్టు కొమ్మలలోనే తాను ఇంతగా ప్రేమించి ప్రయాసపడుతున్న జహనారా సుందరి ఉన్నదని అతనికి తెలియదు. ఇలాంటి సన్నివేశాలను విధి కలిగించినంత సులువుగా మానవులు కలిగించలేరు. అతను చెయ్యి మడిచి తల కింద పెట్టుకుని చూసేసరికి చెట్టులో చందమామ ఉన్నట్టు ఒక క్షణం పాటు భ్రమ కలిగింది. అది చందమామ కాదని ఒక స్త్రీ ముఖమని గ్రహించి అతను మరింత ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే తన మామ వర్ణించిన జహనారా లక్షణాలు ఈ ముఖంలో కానవచ్చాయి. ఆమె యుద్ధానికి భయపడి పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కుని ఉండవచ్చునని అతనికి తట్టింది. ఏమైనా నిజం తెలుసుకుందామనుకుని అతను లేచి నిలబడి పైకి చూస్తూ, అమ్మాయి, నీవెవరు? ఈ లంకలో ఈ చెట్టు మీద ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను సమందల్ రాజకుమార్తెను. నా పేరు జహనారా. శత్రువులకు దొరికిపోతానన్న భయంతో నా తండ్రిని, దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి ఇలా వచ్చాను. ఈ పాటికి ఆ పాపిష్టి సాలిహ్ నా తండ్రిని బందీ చేసి ఆయన భటులు అందరినీ హతమార్చి నా కోసం వెతుకుతూ ఉంటాడు. అయ్యో, ఎంత కష్టం! నా తండ్రికి ఎలాంటి దుస్థితి! అయ్యో అని చెట్టు మీద ఉన్న జహనారా వాపోయింది. దుఃఖ వివసురాలైన ఆమె కళ్ళ నుంచి కన్నీటి బిందువులు జలజలా రాలి బద్ర్ బసీం పైన పడ్డాయి. అతను తన కళ నిజమైనంతగా ఆనందం పొందుతూ, ప్రియురాలా, నా స్వప్న సుందరి, దిగిరా, నేనే బద్ర్ బసీం రాజును, సాలిహ్ మేనల్లుణ్ణి, గుల్నార్ కొడుకును. నీ అందం నన్ను దహించి వేస్తున్నది, కిందకి దిగిరా అని ఆమెను వేడుకున్నాడు. ఆమె చెట్టు కొమ్మల మధ్య నుంచి మరికొంచెం ముందుకు వంగి, ఆహా, అల్లా కటాక్షం, నీవేనా నవమోహనుడైన బద్ర్ బసీం, సాలిహ్ మేనల్లుడు, గుల్నార్ కొడుకు?
నిన్ను నా తండ్రి నిరాకరించాడు అంటే ఎంత మూర్ఖుడై ఉండాలి? నీకన్నా నాకు మంచి భర్త దొరుకుతాడని ఎలా అనుకున్నాడు? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. మా తండ్రి దుందుడుకు ప్రవర్తనకు నాపై ఆగ్రహించవద్దు. నిన్ను చూసిన క్షణం నుంచి నా ప్రేమ గుండెతో నిండిపోయింది అంటూ ఆమె చెట్టు కొమ్మల మీద నుంచి కిందకి జారింది. బద్రు బసీం ఆమెను ఆలింగనం చేసుకుపోయాడు. కానీ జహనారా ఆకస్మికంగా అతన్ని చేత్తో తోసి, ఓ భూజీవి, నీ వానవాకారం మొదలుపెట్టి ఎర్ర ముక్కు ఎర్ర పాదాలు గల తెల్లని పక్షివైపోదు గాక అన్నది. ఆమె ప్రవర్తనకు విస్మయం చెంది చూస్తున్న బద్రు బసీం అలాగే తెల్లని పెద్ద పక్షిగా మారిపోయాడు. అతని పాదాలు ముక్కు ఎర్రగా ఉన్నాయి, రెక్కలు కూడా ఉన్నాయి, కానీ అవి ఎగరడానికి పనికిరావు. అతని కంట ఆశ్రువులు రాలాయి. జహనారా మటుకు అతని విచారాన్ని లక్ష్య పెట్టగా తన చెలికెత్తను పిలిచి, నా తండ్రికి బద్ధ శత్రువైన ఆ నీచుడు సాలిహ్కు ఈ పక్షి మేనలుడు. తీసుకుపోయి ఎడారిపైన వదిలిపెట్టు, ఆకలికి దాహానికి మాడి చస్తాడు అన్నది. జహనారా అతన్ని పక్షిని చేయటానికి ప్రేమించినట్టు నాటకమాడి అతన్ని సమీపించింది. తన తండ్రి పక్షాన పగ తీరగలందుకే ఆమె అతన్ని పక్షిని చేసింది. కానీ ఆమె తర్వాత ఈ పనికి పశ్చాత్తాప పడవచ్చునని ఆమె చెలికెత్తకు అనుమానం కలిగింది. ఎందుకంటే రాజకుమార్తెకు ఈ ఆగ్రహం ఎంతసేపు ఉంటుందో తెలియదు. అందుచేత చెలికత్తె ఆ పక్షిని ఎడారి దీవిపైన కాక మరెక్కడైనా వదిలిపెట్టి ఆ పైభారం దేవుడిపై వేయ నిశ్చయించింది. రాజకుమార్తె తన మనసు మారినాక, నేను చేయమంటే మాత్రం ఇంత దారుణమైన పని వెనక ముందు చూడకుండా చేస్తావా అని తనపై విరుచుకు పడవచ్చు. అందుచేత ఆమె ఆ పక్షిని తీసుకువెళ్ళి సస్యశ్యామలమైన దీవిలో ఫలవృక్షాలు జల ప్రవాహాలు గల చోట వదిలిపెట్టింది. అక్కడ సాలెహ్ సమందల్ రాజును రాజభవనంలోనే ఒక గదిలో బందీగా ఉంచి అతని స్థానంలో తానే రాజునని ప్రకటించుకున్నాడు. రాజకుమార్తె జహనారా కోసం అంతటా గాలింపజేశాడు. కానీ ఆమె జాడ తెలియలేదు. ఆమె ఎక్కడా లేదని నిర్ధారణ చేసుకుని అతను తన తల్లిని చూడబోయి ఆమెతో జరిగిందంతా చెప్పాడు. అతను తన మేనల్లుడు ఎక్కడా అని అడిగితే, ఆడపిల్లలతో షికారుకు వెళ్ళినట్టున్నాడు అని తల్లి అన్నది. కొంతసేపటికి ఆడపిల్లలు ఇంటికి వచ్చారు. కానీ వారి వెంట బద్రు బసీం లేడు. అతను ఏమైనది వారికి అసలే తెలియదు. మనుషులను పంపి అంతటా వెతికించారు. కానీ అతని జాడలేదు. అందరూ విచార సముద్రంలో మునిగిపోయారు. నీ కొడుకు కనిపించటం లేదు అని సాలిహ్ తన చెల్లెలైన గుల్నార్కు కబురు చేశాడు. ఈ వార్త వింటూనే గుల్నార్ సముద్రంలోకి దూకి తన పుట్టింటికి చేరుకున్నది. ఆమెకు ఏ ఒక్క విషయమూ తెలియదు. అందుచేత ముసలావిడ తన కూతురుతో జరిగిందంతా మధ్య మధ్య నిట్టూర్పులు బిడుస్తూ చెప్పేసింది. సమందల్ రాజును ఓడించి ఆ రాజుని ఆక్రమించిన మీ అన్న అంతటా వెతికించాడు. నీ కొడుకు జాడలేదు, ఆ జహనారా జాడ కూడా లేదు అన్నది ఆమె. ఈ వార్త వినగానే గుల్నార్కు అంధకారం ఆవరించినట్టు, తన హృదయం డొల్ల అయినట్టు అనిపించింది. రోజుల తరబడి ఆమె తన తల్లితో పాటు శోకించింది. చివరకు ముసలావిడే గుండె నిపురం తెచ్చుకుని, ఎందుకే అమ్మా ఏడుస్తావు? పిల్లవాడి జాడ తెలియకపోదు. తెలిసిన దాకా నీ అన్న వదిలిపెట్టడు. ఈ స్థితిలో నీవు నీ కొడుకు చేయగలిగిందల్లా ఏమిటంటే ఇంటికి తిరిగిపోయి వాడి రాజ్యానికి ఏ భంగమో కలగకుండా చూసుకో. వాడు కనిపించడం లేదు అన్నమాట పైకి పొక్కనివ్వకు. ఆ పైన అల్లా ఉండనే ఉన్నాడు అన్నది. అవునమ్మా, నేను తిరిగి వెళతాను. మీరు మాత్రం వాడిని వెతికే పనిలో ఏమాత్రమూ అశ్రద్ధ చేయవద్దు. వాడికి ఏదన్నా కీడు జరిగితే నిన్ను చస్తాను. వాడు తప్ప నాకు ఇప్పుడు వేరే జీవితం అంటూ ఏమీ లేదు అన్నది గుల్నార్ తల్లితో. ప్రయత్నలోపం ఏమీ జరగదు. నీవు మాత్రం ధైర్యంగా ఉండు. పైకి సాధ్యమైనంత శాంతంగా కనిపించు అని సలహా ఇచ్చింది తల్లి. గుల్నారు తన బంధువులు అందరి వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ లోపల జహనారా చెలికెత్త బద్రు బసీంను ఫలవృక్షాలు సెలయేటి ప్రవాహాలు గల దీవిలో దించింది. ఆమె వెళ్ళిపోయేటప్పుడు అతనికి దుఃఖం ఆగలేదు. తాను పక్షి అయిపోవటం అతనికి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంది. అతను ఎగరడానికి ప్రయత్నించాడు. కానీ భారమైన అతని శరీరాన్ని పైకి లేపే పటిశక్తి ఆ రెక్కలకు లేకపోయింది. ఎగిరి మాత్రం ఏం ప్రయోజనం? ఈ రూపంలో ఎక్కడికి వెళ్తే మాత్రం నన్ను ఎవరు గుర్తిస్తారు అనుకున్నాడు అతను నిస్పృహతో. అతను అక్కడి పళ్లతోనూ స్వచ్ఛమైన నీటితోనూ కడుపు నింపుకుని రాత్రిపూట ఒక కొమ్మ మీద ఎక్కి అక్కడ నిద్రపోయాడు. ఒకనాడు అతను తల వంచుకుని నడుస్తూ ఉండగా ఆ దీవికి వచ్చిన పక్షులు పట్టేవాడొకడు అతన్ని చూశాడు. ఆ వింత పక్షిని చూసి వాడికి అమిత ఆశ్చర్యం కలిగింది. ఆ తెల్లని శరీరము, తెలుపు మూలాన మరింత ఎర్రగా కనిపించే ముక్కు,
పాదాలు గల పక్షిని వాడు ఎన్నడూ చూసి ఉండలేదు. వాడు ఎంతో చాకచక్యంతో వెనకగా వచ్చి ఒడుపుగా వలవేసి ఆ పక్షిని పట్టుకుని దాన్ని తాను ఉండే నగరానికి తీసుకుని పోయాడు. ఇన్నేళ్లుగా పక్షులు పడుతున్నాను కానీ ఇలాంటి పక్షిని నేను ఎన్నడూ చూడలేదు. ఇదేదో అపూర్వమైన పక్షి. దీన్ని బజారులో అమ్మితే మామూలు వాళ్ళు కొనుక్కుని చంపి వండుకు తింటారు. దీన్ని తీసుకుపోయి రాజుగారికి కానుకగా సమర్పించుకున్నట్టయితే ఆయన ఎంతో సంతోషించి మంచి బహుమానం ముట్ట చెబుతాడు అని ఆలోచన చేసి పక్షులను పట్టేవాడు తాను పట్టిన పక్షిని సుల్తాన్ గారికి కానుకగా ఇచ్చి 10 బంగారు దీనారాలు బహుమానం పొంది తన దారిని తాను వెళ్ళాడు. సుల్తాన్ గారు ఆ పక్షిని బంగారు తీగలతో అల్లిన పంజరంలో ఉంచి తానే స్వయంగా దానికి జొన్న గింజలు మొక్కజొన్న గింజలు పెట్టాడు. కానీ ఆ పక్షి వాటిని వేటిని ముట్టలేదు. సుల్తాన్ ఆశ్చర్యపడి పక్షిని పంజరంలోంచి బయటికి తీసి వివిధ రకాలైన మాంసం ముక్కలు పళ్ళు దాని ముందు ఉంచాడు. వెంటనే ఆ పక్షి వాటిని సంతోషంతో ఆరగించసాగింది. సుల్తానుకు చాలా ఆనందం కలిగింది. ఆయన తన బానిసను పిలిచి, ఇక్కడ ఒక అపురూపమైన పక్షి ఉన్నదని, అది పక్షులు తినే ఆహారం ముట్టదని మీ యజమానురాలికి చెప్పి పక్షిని చూడటానికి రమ్మని పిలుచుకురా అన్నాడు. ఈ పిలుపు విని సుల్తాన్ భార్య తన భర్త వద్దకు వచ్చింది. కానీ ఆమె పక్షిని చూడగానే ముఖం మీదికి మేలుముసుగు లాక్కుని చరచర ద్వారం కేసి వెళ్ళసాగింది. ఆమె వెళ్ళిపోయే లోపల సుల్తాన్ పరిగెత్తి వెళ్ళి ఆమెను ఆపి, ఇక్కడ నేను కొజ్జావాళ్ళు దాసీలు తప్ప ఎవరూ లేరు కదా, ఎందుకు ముఖం కప్పేసుకున్నావు అని అడిగాడు. ఈ పక్షి నిజంగా పక్షి కాదు, మీలాంటి మనిషి. షార్మాన్ గుల్నార్ల కొడుకు బద్ర్ బసీం. ఇతని మేనమామ సాలిహ్ తన తండ్రిని ఓడించాడన్న కోపంతో సముద్రరాజు సమందల్ కూతురు జహనారా ఇతన్ని పక్షిగా మార్చేసింది అన్నది సుల్తాన్ భార్య. ఈ జహనారా పాడుగానో, నాకు ఆ కథ అంతా వివరంగా చెప్పు అన్నాడు సుల్తాను. ఆ కాలపు గొప్ప మంత్రవేత్తలలో జమ అయిన సుల్తాన్ భార్య బద్ర్ బసీం కథ అంతా సుల్తానుకు చెప్పింది. అంతా విని సుల్తాన్ ఆ పక్షిని ఇదంతా నిజమా అని అడిగాడు. పక్షి రెక్కలు కొట్టుకుంటూ తల పైకి కిందకి ఆడించింది అవునన్నట్టుగా. అలా అయితే ఇతను నరకయాతన పడుతూ ఉండాలి. పాపం ఇతనికి వెంటనే మంత్ర విమోచన కలిగించు అన్నాడు సుల్తాను తన భార్యతో. వెంటనే రాణి గోడలో అమర్చి ఉన్న ఒక అలమార తలుపు తెరిచి బద్ర్ బసీంను అందులో ప్రవేశించమన్నది. వెంటనే పక్షి అలమారలోకి నడిచి వెళ్ళింది. దాని వెనక ఆమె కూడా ఒక చిన్న పాత్రలో నీరు తీసుకుని లోపలికి వెళ్ళి ఏవేవో మంత్రాలు చదివింది. ఆ మంత్రాల ప్రభావాన పాత్రలో నీరు మసిలి తెల్లసాగింది. ఆమె ఆ నీటిని పక్షిపై ప్రోక్షణ చేసి, ఈ రూపం విడిచి నీ సహజమైన రూపం పొందు అని అన్నది. ఒక్కసారి పక్షి శరీరం అంతా కంపించినట్టయింది. మరుక్షణం బద్ర్ బసీం మామూలు మనిషి అయినాడు. అది చూసిన సుల్తాను ఆ యువకుడి అందానికి ఆశ్చర్యవంది. ఆహా, నీకు తగిన పేరు పెట్టారు అన్నాడు. బద్ర్ బసీం సుల్తానును సమీపించి ఆయన చేతులు తీసుకుని ముద్దు పెట్టుకుని కలకాలం వర్ధిల్లండి అన్నాడు. సుల్తాను అతని తల మీద ముద్దు పెట్టుకుని, నాయనా, నీ జీవిత కథ యావత్తు నాకు వినిపించు అన్నాడు. బద్ర్ బసీం ఒక్క వివరం కూడా పోనివ్వకుండా తన జీవిత కథ అంతా ఆయనకు వినిపించాడు. అతని కథ అంతా విన్నాక సుల్తాను అతన్ని, నాయనా, నా వల్ల నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు అని అన్నాడు. దానికి బద్ర్ బసీం, నేను ఇల్లు విడిచి చాలా కాలం అయింది. అందుచేత నా రాజ్యానికి నేను తిరిగిపోవాలి. నేను లేకపోవటం చూసి నా శత్రువులు రాజ్యం అపహరించడానికి ఏం పన్నాగాలు చేస్తున్నారో తెలియదు. నా తల్లి కూడా నా కోసం చాలా దిగులు పడుతూ ఉంటుంది. అందుచేత నేను ఆమెను వెంటనే చేరుకోవాలి అన్నాడు. వెంటనే సుల్తాను అతని కోసం ఒక ఓడ సిద్ధం చేయించి దాని నిండా సంబారాలు అమర్చి బద్ర్ బసీంను దాని మీద ఎక్కించి పంపాడు. కాలక్రమాన బద్ర్ బసీం స్వదేశం చేరుకుని తన భవనానికి వెళ్ళి తల్లి ఉండే గదిలోకి అడుగు పెట్టేసరికి అక్కడ అతని అమ్మమ్మ, మేనమామ సాలిహ్ కూడా ఉన్నారు. వారితో పాటు సముద్రలోకంలో ఉండే స్త్రీ బంధువులంతా కూడా కూర్చుని ఉన్నారు. బద్ర్ బసీం చప్పున తన తల్లి వద్దకు పరిగెత్తి వెళ్ళి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. ఆనంద పారవస్యంలో గుల్నార్ క్షణంపాటు మేమర్చి తెప్పరిల్లి చాలాసేపు ఆనందాశ్రువులు రాల్చింది. చాలాసేపు ఒకరి అనుభవాలు ఒకరు విన్న మీదట బద్ర్ బసీం, జహనారాను పెళ్లాడాలన్న నా నిశ్చయం ఏమాత్రమూ మారలేదు. ఆమె నిజంగా సాటి లేనిది అన్నాడు. ఇప్పుడు అదేమంత కష్టం కాదు, సమందల్ రాజు మనకు ఖైదీగానే ఉన్నాడు అని ముసలావిడ తన వారిని పంపి సమందల్ రాజును కట్టు గులుసులతో సహా తెప్పించింది. బద్ర్ బసీం ఆయన సంకెళ్ళు విప్పించి ఆయనతో ఎంతో మర్యాదగా, ఇంతవరకు మీకు కలిగిన చిక్కులకు నేనే కారణమైతే నన్ను క్షమించండి.
ఇప్పుడు మధ్యవర్తులు ఎవరూ లేకుండా నేనే మిమ్మల్ని నాతో సంబంధం చేసుకోమని అడుగుతున్నాను. మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి. ఇందుకు మీరు సమ్మతించకపోతే నేను బతకను. సమ్మతిస్తే నేను మీకు ఆజన్మాంతం విధేయత చూపడమే కాక మీ రాజ్యం కూడా మీకు తిరిగి ఇప్పిస్తాను అన్నాడు. సమంతల్ రాజు అతన్ని కౌగలించుకుని, భద్రబసీం, నీకన్నా మంచి భర్త దానికి దొరకడు. నేను చెబితే అది తప్పక నిన్ను పెళ్లాడుతుంది. అయితే ఇప్పుడు అది సముద్రం మీద ఒక దీవిలో దాగి ఉన్నది, దాన్ని రప్పించాలి అన్నాడు. ఆయన సముద్రలోకం నుంచి ఒక దూతను రప్పించి తన కుమార్తెను వెతికి వెంటనే తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. కొంచెం సేపట్లోనే వాడు ఆ దీవికి పోయి జహనారాను ఆమె చెలికెత్తను వెంట పెట్టుకుని తిరిగి వచ్చాడు. సమందల్ రాజు తన కుమార్తెను అందరికీ పరిచయం చేసి భద్రబసీమును చూపుతూ జహనారాతో, అమ్మాయి, నిన్ను ఈ కుర్రవాడికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. ఇతని కన్నా అందగాడు, పెద్ద చక్రవర్తి, ఉత్తముడు ప్రపంచంలో మరి లేడు. మీరిద్దరూ సమమైన జోడు అని నా నమ్మకం అని చెప్పాడు. జహనారా తల వంచుకుని, మీ మాటే నాకు శాసనం, మీరు చెప్పారు గనక ఇక నుంచి ఇతన్ని నా హృదయంలో ప్రతిష్ఠించుకుంటాను అన్నది. ఆ మాటకు అందరూ సంతోషించారు. వెంటనే కాజీని సాక్షులను పిలిపించి వివాహ పత్రం రాయించారు. వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అందరూ సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సేపల్లో కాల్ కూడా నొక్కండి. మీ కామెంట్లు, సూచనలు తప్పక కామెంట్ల రూపంలో తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం మర్చిపోతున్నారండి. మీరు ఇవి రెండు చేస్తే అది మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.